ఎక్స్క్యూజ్ మీ సార్. ఇది ఎక్స్పైర్ అయిపోయింది. ఓ సారీ సార్, ఇంకో ప్యాకెట్ ఇస్తాను. యూ డోంట్ వరీ, నేను డిజైన్ చేస్తాను. ఆల్రెడీ గూగుల్ నుంచి రెఫరెన్సెస్ తీశాను. ఓకేనా? సారీ సార్. ఇట్స్ ఓకే అమ్మా. రేపు నేను హలో చా, కళ్ళు సర్వీసింగ్ ఇచ్చావా? సారీ అండి. హే మిస్టర్ పర్ఫెక్ట్, మనం ఫ్రెండ్స్ కదా. నో సారీ నో థ్యాంక్స్. ఫోన్ దేముందిలేండి. కాకపోతే మా డాడీ ఇచ్చిన గిఫ్ట్ అప్పుడే పాడు చేసావా అని అరుస్తారు. రిపేర్ చేస్తాను, ఇవ్వండి. నో నో, పర్లేదండి ప్లీజ్. మీరు ఎక్కడుంటారు? ఫ్లాట్ నంబర్ 304, సాయిశ్రీ అపార్ట్మెంట్స్. అరే నేను అక్కడే ఉంటానే. తెలుసు, చూశాను. చాలా అన్యాయం అండి, పలకరించనే లేదు. అంత లేదు, సరదాగా ఒకసారి హాయ్ అని పలకరిస్తే అబ్బాయిలు నెక్స్ట్ టైం నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో నాకు బాగా తెలుసు. హే జస్ట్ కిడింగ్. మా డాడీతో కొంచెం ప్రాబ్లం. ఎంత లేట్ అయినా ఫోన్ తెచ్చివ్వండి ప్లీజ్. మరి మీ డాడీ? అంత పాతకాలపు మనిషి కాదులేండి. ఓకేనండి, బాయ్. ఓకే బాయ్. ఏంటి అలా చూస్తున్నావు? ఆ అమ్మాయి చేయాలి చెప్తే నేను ఏది చెప్పలేని చూస్తున్నావా? ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టమేరా, కానీ ఒక 5 minutes ఎంజాయ్మెంట్ కోసం నా లైఫ్ని స్పాయిల్ చేసుకున్నా. నాకు ఇప్పుడు అది ఎందుకు వచ్చి అక్కడికి? ముందు చెప్పిన బెడ్కి నాకు ఏ సంబంధం లేదని. నేను ఇక్కడేదో మరీ ఆఫీస్ బాయ్ పని చేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన పరువు తీయద్దు. వెళ్ళిపో. అమ్మయ్యా, ఈరోజు 2 వీడియోలు వచ్చినాయి. ఓ సూపర్, నువ్వు పెద్ద యాక్టర్ అయిపోతావు. ఎరా జానకిరామ్ ఉన్నాడా? జానకనేనండి, ఉన్నారండి. జానకి అన్నా, సరే ఒకసారి రమ్మని చెప్పి. అలాగే అండి. అన్నా ముకుంద్ సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు. సరే వస్తున్నా. ఆ చిన్న అన్నా, రేపు వచ్చేటప్పుడు మీ ఏరియా వాళ్ళు కడుతున్న కరెంట్ బిల్స్, వాటర్ బిల్స్ తీసుకురా. అలాగేనా సార్. రావయ్యా. 2 రోజుల్లో జానకిరామ్ కాస్త జానకన్నా అయ్యాడంటే ఏదో పెద్ద ఘనకార్యమే చేసి ఉంటావు. ఏంటి సార్ కొత్తగా మాట్లాడుతున్నారు? ట్రిప్ ఎలా జరిగింది సార్? ట్రిప్పుదేముందయ్యా, బానే ఉంటుందిలే, గవర్నమెంట్ సొమ్ము కదా. అవును, నువ్వేమిటి దారిలేని పాండవులకు దిక్కు చూపించే కృష్ణ పరమాత్మ తయారేవిట? అర్థం కాలేదా? ఆ శ్రమ వాళ్ళకి అభయహస్తం ఇచ్చావట కదా. సార్ 30 ఏళ్ల నుంచి వాళ్ళు అదే స్లమ్ లో ఉంటున్నారు సార్. కరెంట్ బిల్, వాటర్ బిల్ అన్ని పే చేస్తున్నారు సార్. సార్ రూల్స్ ప్రకారం చూస్తే రూల్స్ రెగ్యులేషన్స్ తెల్లగా ఉన్న పేపర్ నల్లగా మార్చడానికేనయ్యా. కాస్త ప్రాక్టికల్ గా ఆలోచించు. అయినా మీ జనరేషన్ నేను చెప్పాల్సి వస్తుంది ఏమిటా బాబు కర్మ. సార్ మీరు కూడా ఎలా? నువ్వైనా నేనైనా స్థితిని పరిస్థితిని బేరీజు వేసుకుంటూ బతకాలి, అంతేగాని ఓ దూకుడుగా వెళ్ళిపోకూడదు. సార్ సర్లే, పని చూసుకో. యంగ్ బ్లడ్. హలో నాన్న. జానకి, భోజనం అయిందా? చేస్తలే నాన్న, ఆకలి లేదు. ఏమైందిరా? ఇక్కడంతా మీరు చెప్పినట్టు లేదు నాన్న, బలవంతులదే రాజ్యం అన్నట్టుంది. ఎదుటివాడి బలం స్వార్థం అయితే నీ బలం నిస్వార్థం అవ్వాలి. ఎప్పటికైనా నిజమే నిలుస్తుంది, నిజాయితీయే గెలుస్తుంది. ఏదైనా మనసుకు నచ్చిన పని చేయరా, ప్రశాంతంగా ఉంటావు. థ్యాంక్ యూ. ఓకే మ్యామ్. ఏంటమ్మా ఇంత తొందరగా వచ్చావే? ఇంకా 2 గంటలు ఆగి వచ్చింటే షాప్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళం కదా. సారీ సార్. సారీ ఏంటమ్మా సారీ? ఏదో చదువుకుంటున్నాను, అమ్మకు ఆరోగ్యం బాగాలేదంటే పార్ట్ టైం జాబ్ ఇచ్చాను. ఎందుకమ్మా నన్ను పరేషాన్ చేస్తావు? గుడ్ ఈవినింగ్ సార్. ఉదయం ఫోన్ రిపేర్కి ఇచ్చాను. హలో, రెడీ అయింది సార్. ప్లీజ్ సార్, ట్రీట్మెంట్ ఆపకండి. ఫస్ట్ వీక్లో థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే సార్. ఎలాగైనా అమౌంట్ పే చేస్తాను.